శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే నెలలో వృశ్చిక రాశి వారికి మేజర్గా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే కొన్ని రంగాల్లో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, మోక్షాన్ని కోరుకునేవారికి, అలాగే ఏదైనా ఒక ధర్మస్థలంలో అంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే 8 అంటే అది పరిశోధనా క్షేత్రం గురువు లాంటి వారికి. అది స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని ఇస్తుంది. మగవారికి ఏంటంటే మంచి ధార్మిక శక్తి, ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తూ ఉంటుంది. నిగూఢంగా ఉన్నటువంటి శాస్త్ర రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే 4, 8, 12 భావాలు యాక్టివేట్ అవుతాయి. ఇది మోక్ష త్రికోణం. ధర్మంగా ఉండాలి, న్యాయంగా వ్యవహరించాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమాల్లో వారి స్థాయిని బట్టి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా కేతువు కూడా ఇంచుమించుగా ఇదే నెలలో మారడం జరుగుతుంది. గత కొంతకాలంగా 11వ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు ఆధ్యాత్మిక సలహాలు, అవసరంలో ఏదో ఒక సహాయం, దైవబలం, దైవ సంకల్పంతో ఆ ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడేవాడు. ఇప్పుడు కేతువు దశమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అంటే వృత్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా మార్పుకి అవకాశం ఉంటుంది. అంటే సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తున్నాడు. అంటే సహజ పంచమ స్థానంలోకి కేతువు ప్రవేశించడం, వీరికి దశమ భావం అవటం వల్ల కంపల్సరిగా వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది. చాలా వరకు తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే కార్యక్రమాల్లోకి, వేరే దాంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే రాజకీయాల్లో ప్రవేశిస్తారు, రియల్ ఎస్టేట్లో ప్రవేశిస్తారు, లేదంటే ఏదైనా వ్యాపారంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద వృత్తి సంబంధించింది చేస్తారు, కానీ కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన కేతు 10లోకి వచ్చాడో రాహు 4వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థం అన్నది ఏంటంటే కొంతవరకు జాతకుడికి ఇంటర్నల్గా ఒక స్వార్థం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి కంపల్సరీగా మనం చెయ్యాలి అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ 4వ భావం ఉంటే 4వ భావ కారకత్వాలు అంటే విద్య భంగం జరగవచ్చు. అలాగే స్థిరాస్తి లాంటిది ఏమైనా ఉంటే దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పో, అమ్మేసో వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులైతే కంపల్సరిగా హాస్టల్లో చేరి వారి విద్య కొనసాగించవలసి ఉంటుంది. అయితే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళకి, మెడికల్ వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, వైద్య వృత్తిలో చేరదాం అనుకున్న వారికి ఇది చాలా మంచి సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం కానీ, సినిమా పరిశ్రమ వాటిలో ప్రవేశాన్ని కోరుకునేవారు కంపల్సరీగా ఏదైనా వృత్తిపరమైన చేంజెస్ ప్రయత్నం చేస్తే జరిగే అవకాశం ఉన్నది. ఇక మనకి ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా జాతకుడు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. అంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, విదేశం వెళ్ళటం కానీ, బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, అలాగే భూములు, స్థిరాస్తులు వాటి వ్యవహారాలు చూడటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అది కొనే ప్రయత్నం, లేదంటే మీడియేటర్గా ఉండి రియల్ ఎస్టేట్ చేయడం, తను కూడా వ్యక్తిగతంగా కొన్ని స్థిరాస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. కొంతవరకు తనతో పాటు 10 మందిని ఇదే మార్గంలో, ఇదే వ్యాపారంలో ఒక టీమ్గా ఏర్పడి ఆ పని పూర్తి చేయడానికి కూడా చాలా ఎక్కువ స్పిరిట్గా, చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా ఈ కుజుడు ఈ రాశి వారికి మంచి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప వారిని కలుసుకుంటారు, ఏదో ఒక వ్యవహారం జరుగుతూ ఉంటుంది.
మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇక శని భగవానుడు 5వ స్థానంలో, మరి రాహు కూడా 18 వరకు ఉంటాడు కాబట్టి ఎప్పుడూ చెప్పే విధంగా ఈ రాశివారు శని 2.5 సంవత్సరాలు అదే సమయంలో ఉంటాడు. అందుకని మీరు ఎప్పుడు కూడా స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, ఈ జోదం, ఆన్లైన్ బెట్టింగు వాటి జోలికి ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళకూడదు. ఈ విషయాల్లో ఎవరికి కూడా మీరు ఎటువంటి సలహా కూడా ఇవ్వడం అంత అనుకూలమైతే కాదు. దానివల్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకి చదివింది మర్చిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం జరుగుతూ ఉంటుంది. అందుకని రిపీటెడ్గా వాళ్ళు చదివితే తప్ప పరీక్షల్లో అనుకున్న విజయాన్ని సాధించలేకపోతూ ఉంటారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి సాటర్ను సప్తమాన్ని చూస్తుంటాడు అన్నమాట. ఒక విధంగా వివాహాలు ఆలస్యం అవడం, వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడం, అలాగే ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉంటాయి ఏదో రంగా వాయిదా పడుతుంటాయి. ఈ పెళ్ళి దాకా వెళ్ళవయి ఆ ప్రేమలోనే అయిపోతుంటాయి. ఏదో విధంగా అలాగ ముందుకి వివాహం వరకు వెళ్లకుండా తొందరపడితే తప్ప మధ్యలో ఆగిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అంటే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారికి మరి వారి యొక్క ధైర్యమే వారి యొక్క ఆయుధం. ఇప్పుడు ఉన్నటువంటి కుజ బలంతో ధైర్యంగా ముందుకు వెళితే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది. సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది. ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని, ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా 12 భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతుంటుంది. అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా, అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు, దుర్గా అమ్మవారు ఈ 2 దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ పనులు వాయిదా పడుతున్నా, ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది. అది సంకష్ట చతుర్థి కానీ, గణపతి హోమం చేసుకోవడం, వినాయకుడిని గరికతో అర్చించడం, అష్టోత్తరంతో పూజించుకోవడం, ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం, అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది. విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు. ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం, ఏదో ఒక బలహీనతకి లోను కావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది, మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్లు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు. మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు, మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు, మన వ్యవస్థని పాడు చేస్తుంటాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ, దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది. అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ, ఏదన్నా నైవేద్యంగా పులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల, అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల, ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని, కనకదుర్గ అమ్మవారిని, ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరీగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు, భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది. ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం, దాన్ని ఒక 18 సార్లు 16 సార్లు లేదా 108 సార్లు చదువుకోవడం, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల
అటు రెమెడీగాను పనిచేస్తుంది, అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు. ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది. అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి, మా అబ్బాయికి కుదరదండి, మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది, కానీ ఏదో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలుగా వస్తుంది. అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.